మొత్తానికైతే 2 తెలుగు రాష్ట్రాలని మొత్తం యావత్ భారతావనికి సంబంధించిన దాని మీద బీజేపీ కేంద్ర సహాయ మంత్రి కుమారుడి యొక్క ఏదైతే ఫోక్సో కేసు ఉందో దాని మీదనే రకరకాలైనటువంటి చర్చలు, రకరకాలైనటువంటి ఊహాగానాలు వినిపిస్తున్నటువంటి సందర్భం. చూస్తున్నాం మొత్తానికైతే ఓవైపు ప్రతిపక్షం ఈ ఫోక్సో చట్టం కింద కూడా ఇన్ని రోజులు అధికార దుర్వినియోగం జరుగుతూ ఉంది. కేంద్ర సహాయ మంత్రి అని చెప్పేసి అతని కుమారుణ్ణి కాపాడే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని చెప్పేసి గగ్గోలు పెడుతున్నటువంటి పరిస్థితి. పిల్లోని పోస్టర్లు పట్టుకొని మెట్రోలు తర్వాత ఎక్కడక్కడ కూడళ్ళ చుట్టూ అతికిస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు సరే ఏం జరిగిందో అసలు ఆ ఇష్యూలు ఏం జరిగిందో తెలియకముందుకు ఎట్లా స్పందిస్తాం, దానికి సంబంధించి దాని మీద మా పార్టీ లైన్ ఎట్లా ఉంటే అట్లా చూద్దాం అని చెప్పి అటు బీజేపీ అంటున్నటువంటి సందర్భం. ఇక మొన్న ఏదైతే విచారణకు సంబంధించి రమ్మని చెప్పడం, ఆ తర్వాత అతను పరారీలో ఉందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం, రాష్ట్ర ప్రభుత్వం నుంచి దాన్ని ఏమంటే దాని మీద ఒక సిట్ వేయడం, సిట్ అధికారులు కూడా నిన్న మరొకసారి ఆ యొక్క బాధితురాలు తల్లితోటి మరొకసారి సమావేశం అవ్వడం, ఇదంతా ట్విస్ట్లో ఏంటంటే నేను ముందస్తు బెయిల్ కోసం ఇప్పుడైతే ఎవరైతే ఆ పిల్లాడు ఉన్నాడో బగేశ్వర్ ఆయన ముందస్తు బెయిల్ కోసం అప్లై చేయడం, ఆ తర్వాత దానికి ఒక పోలీసులకు మెయిల్ రాయడం, ఇదంతా సినిమా అంతా చూస్తుంటే ఏమర్థమవుతుందంటే మొత్తానికి ఇక తోక పార్టీలని, ప్రధాన ప్రత్యర్థి పార్టీలని, ఇక మాకు వాళ్ళకి జన్మ వైరం అని చెప్పేసి, ఇక మేము అసలు మేము పుట్టిందే ఆ పార్టీని చంపేస్తానికని చెప్పేసి ఇవన్నీ మాట్లాడుతున్న విధానాన్ని చూసుకుంటే ఈరోజు జరుగుతున్న ఈ సమన్వయ రాజకీయాలు, ఆ తర్వాత సరే ఫోక్సో అనేది పడింది, అక్కడ దాన్ని బాధితురాలు తల్లి ఫిర్యాదు చేసింది. ఏమవుతుంది, కోర్టులు ఏం చెప్తాయి, తర్వాత ఏం నడుస్తుంది అనేది ఇట్ ఇస్ అబౌట్ ద లైన్, అదంతా ఓకే. బట్ కాకపోతే ఒకటే సామాజిక వర్గానికి చెందిన అమ్మాయి, కేవలం ఈ అబ్బాయి పక్షం ఉన్నటువంటి ప్రధాన పార్టీ ఏదైతే ఉందో, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఏదైతే ఉందో బీజేపీ, ఆ సోషల్ మీడియాలో వస్తున్నటువంటి విపరీతమైనటువంటి కామెంట్స్ చూస్తే, విపరీతమైనటువంటి వాళ్ళు మాట్లాడుతున్న విధానాన్ని చూస్తే, హనీ ట్రాపింగ్ అని చెప్పేసి, లేకపోతే అమ్మాయి క్యారెక్టర్ అసాసినేషన్ చేసుకుంటూ ఇష్టానుసారంగా మాట్లాడి అమ్మాయి ఫోటోలు వాడుకుంటూ వేరే వాళ్ళని తిట్టుకుంటూ ఈరోజు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉన్నారు. ఎట్ ద సేమ్ టైం నిన్న మొన్న వచ్చినటువంటి కొన్ని తోక పార్టీలు ఉంటాయి కదా, అంటే అమ్మ అమ్మ అంటారు, అసలు మరి వాళ్ళు ఎవరికి కీలు బొమ్మో మరి నిన్న మనకు క్లియర్గా అర్థమైనటువంటి మాట ఏంటంటే, ఎవరైతే బాధితురాల పక్షం పోరాడే వాళ్ళకి సంబంధించిన దాని మీద బీసీ కార్డులు వేసుకోవాలని చెప్పేసి పార్టీలకు వచ్చేవాళ్ళు, పార్టీలు పెట్టుకునే వాళ్ళు ఎవరి పక్షం నిలబడాలి, బాధితురాల పక్షం నిలబడాలన్నా లేకపోతే నిందితుడు వైపు ఉండాలి. మనం నిందితుడు ఇప్పుడే మనం కన్ఫర్మ్ చేయలేము, బట్ ఒకసారి పడిందంటే మనం అదే దాన్నే యూజ్ చేస్తాం కదా. ఈ నేపథ్యంలోనే అసలు ఎందుకు ఇట్లా జరుగుతుంది, ఏమవుతుంది, దీనికి సంబంధించిన దాని మీద మనం ఒకసారి కులంకషంగా చర్చించుకునే ప్రయత్నం చేసేటప్పుడు నిన్న ప్రెస్ మీట్ పెట్టేసి కేవలం అమ్మాయి మైనర్ అయినందువల్ల వాళ్ళ ఫోటోలు వాడుతూ ఉంటారు. నిజంగా వాస్తవానికి ఈరోజు సోషల్ మీడియానే చాలా అద్భుతమైనగా పనిచేస్తున్నట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఎందుకని ప్రధాన మీడియా ఎక్కడ కూడా దీన్ని పెద్ద పట్టించుకోలేదు. ప్రధాన మీడియాకు ఫోన్లు పోయినాయి. ప్రధాన మీడియాకు ఇదివరకు ప్రధాన మీడియాలో పనిచేసినటువంటి నాలాంటి ఒక జర్నలిస్టు ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి లేకపోతే నాయకులతో అయితేనేది, లేకపోతే ప్రధాన మీడియా ఉన్నటువంటి బ్యూరో చీఫ్లతో సంప్రదింపులు జరిపేసి ఏదో సెట్ చేసిందని చెప్పేసి కూడా సోషల్ మీడియా వార్తలు వస్తూ ఉన్నాయి. మరి సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ఈ కేసుకు సంబంధించిన దాని మీద పూర్వాపరాలు ఏంది, అసలు ఎట్లా పోయింది, ఏం కథ, ఏం కార్ఖానా, సీసీటీవీ ఫుటేజీలు చూసిన తర్వాత, లేకపోతే వాళ్ళు పెట్టే కేసుల తర్వాత ఒక భిన్న వాదనలు, భిన్న స్వరాలు కూడా వినిపిస్తున్నటువంటి మాట. ఆఖరికి ఎవరైనా కూడా రాజకీయాలు అనేది అప్పటి లెక్క లేవు, చెడిపోయినావు అన్నమాట వాస్తవం. అందులో మంది జీవితాల్లోకి వెళ్ళి ఇట్లా గెలికి ఇట్లా మన కుర్తికుండని చెప్పినట్టు తిప్పే బండి సంజయ్ లాంటి నాయకులు ఉన్నటువంటి కాలం ఇది. రైట్, వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్ళేటప్పుడు మన వ్యక్తిగత జీవితాల్లో కూడా ఏమవుతుంది అనేది కూడా ఒకసారి చూసుకోవాలి కదా. 100%. మొన్న రీసెంట్గా ఒక ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఒక పార్టీ, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అంటే ఆయన పుట్టుకని మీదనే కామెంట్లు చేసినటువంటి బండి సంజయ్ ఈరోజు మరి ఇంత అన్యాయం చేసిన ఆయన కుమారుడు అని చెప్పేసి బాధితురాలు తల్లి చెప్తున్నటువంటి మాట. దీని మీద నిజంగా మరి స్పందించరా అంటే స్పందిస్తారు. అయితే దీనికి ఇదే సందర్భంగా ఎట్లాగూ ప్రతిపక్షంలో అధికారం పక్షంలో ఉన్నటువంటి ఇక్కడ సెంట్రల్లో ఏమంటారు, ఢిల్లీలో బాహి గల్లీలో దోస్తాన్గిరి అన్నట్టుగా ఉంది ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ పని. ఈడ కాంగ్రెస్ ఒక్క పొన్నం ప్రభాకర్ తప్ప దీని మీద ఇంతవరకు మాట్లాడిన సందర్భాలు లేవు కనీసం కూడా. అసలు ఏం జరుగుతుంది, అసలు ఈ కథ ఏంది, ఈ కార్ఖానా ఏందని. ఇక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు అయితే ఏదో సిట్టర్ ఏదో వేసేసి ఏదో మళ్ళీ దానికి కొత్త చట్టాలు ఏదో వేసేసారు. రైట్, ఇట్స్ గోయింగ్ ఆన్. బట్ నిజంగా
ఫోక్సో చట్టం అనే దాని మీద నమ్మకం పోతుంది ప్రజలకు. ఇట్లాంటి వ్యవహార శైలి వల్ల. ఆ పిల్లాడు పోయి అక్కడ ఏది ముందస్తుగా పెట్టుకోవడం, ఆ తర్వాత అక్కడ ఈయన తీసుకున్న కేసుని కరీంనగర్‌లో ఎఫ్ఐఆర్ కావడం, ఆ తర్వాత ఇక్కడ జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే. రైట్ ఏదేమైనా కూడా భవిష్యత్తుకు మాత్రం ఇది మంచిది కాదు. మంచిగా చాలా అద్భుతంగా చిన్న స్థాయి నుంచి, కార్పొరేటర్ స్థాయి నుంచి ఈరోజు కేంద్ర సహాయ మంత్రిగా మారినటువంటి బండి సంజయ్ రాజకీయ భవిష్యత్తు బాగుండాలంటే ఆయన స్వచ్ఛందంగా ఆ పిల్లగాల్ని తీసుకొని వచ్చేసి ఆడ అప్పచెప్పాలి. అప్పచెప్పేసి కడిగిన ముత్యం లెక్క బయటికి తీసుకొచ్చుకొని పోవాలి. నిజంగా ఫోక్సోకే పడితే ఎవరైనా కూడా సాక్ష్యాలు, దాని తర్వాత రకరకాలైనటువంటి వ్యవహారాలు అవన్నీ ఫ్లోరెన్సిక్ అన్నీ చూసుకుంటారు కదా. ఆ తర్వాత టెస్టులు, ఎప్పుడేం జరిగింది, ఏం కదా అని మొత్తం కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి నిజంగా ఈరోజు చట్టాల మీద నమ్మకం ఉంటే ఇప్పటికే బీజేపీకి సంబంధించిన దాని మీద అదొక లైంగిక వేధింపుల పార్టీ అని చెప్పేసి కూడా బయట అంటున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే చాలామంది అక్కడ రేవన్న కానీ, అక్కడ వేరే వేరే రాష్ట్రాల్లో వస్తున్నటువంటి అంశాలు కానీ, వ్యవహార శైలి కానీ విపరీతంగా లైంగిక ఆరోపణలు వస్తున్నటువంటి పార్టీ బీజేపీ. ఈ నేపథ్యంలో కూడా బండి సంజయ్ లాంటి ఒక నాయకుడు ఖచ్చితంగా తన కొడుకు ఏవైతే దాన్ని నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలంటే స్వచ్ఛందంగా ఆయన తీసుకొని వచ్చి అక్కడ నిలబెట్టేసి ప్రజాక్షేత్రంలోనే బయటపడాలి. ఇట్లాంటి పరారీ రాజకీయాలు లేకపోతే ఇట్లా మాకు సంబంధం లేని రాజకీయాలు చేస్తే మాత్రం రాజకీయ భవిష్యత్తులో ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు ఎంతో రాజకీయ చైతన్యం ఉన్న వ్యక్తులు ఖచ్చితంగా దీని ఇంపాక్ట్, దీని ప్రభావం బండి సంజయ్ పొలిటికల్ కెరియర్ మీద పడడం ఖాయం. దాదాపుగా ఖాయం అంటే ఎందుకంటే చెప్తున్నాను కదా, ప్రజలు ఎప్పుడు మర్చిపోరు ఇట్లాంటి దాన్ని. స్వచ్ఛందంగా ఆయన తీసుకొని వచ్చి ఇగో తప్పు జరిగితే క్షమించను అని చెప్పి ఆయన అప్పచెప్తే ఏం కాదు. బట్ ఇట్లా ఈ పరారీ రాజకీయాలు లేరు కావాలని చెప్పేసి ఎదురుదాడి చేయించడాలు, ఆ నిందితురాల మీదనే హనీ ట్రాపింగ్ అని చెప్పేసి సపరేట్ ఒక ట్రాక్ నడిపియడాలు, ఆ తర్వాత మీడియాని మేనేజ్ చేయడాలు ఉంటాయి. కానీ సోషల్ మీడియా జమానా ఇది. సోషల్ మీడియా జమానాలో ఎట్టి పరిస్థితుల్లో ఎవరు తప్పించుకునే పరిస్థితి ఉండదు.